అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్వాకం వల్ల అమెరికా పర్యాటక రంగం దాదాపుగా కుదేలయ్యే పరిస్థితికి చేరుకుంది. ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులపై ఆంక్షలు మొదలుపెట్టాడు. దీంతో అమెరికాకు రావాలనుకున్న వారు కూడా ముఖం చాటేస్తున్నారు. దీంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది అమెరికాకు వచ్చే పర్యాటకులకు ఆ సంఖ్య అంతా కూడా ప్రస్తుతం తగ్గిపోయిందని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అంచనా వేసింది. గత ఏడాది ఇతర దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు $181 బిలియన్ ఖర్చు చేస్తే ఈ ఏడాది పర్యాటకులు తగ్గి $169 బిలియన్ పరిమితం కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అమెరికాను చూసి రావాలని కలలు కంటారు. భూలోక స్వర్గంగా చెప్పుకునే అమెరికాను సందర్శించే కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక ట్రంప్ రాకముందు అమెరికాకు ప్రపంచంలోని పలు దేశాల నుంచి పర్యాటకులు కుప్పలు తెప్పలుగా వచ్చేవారు. హోటల్స్తో పాటు ఎయిర్లైన్స్ రంగం అన్నీ కలకలలాడేవి. ఒకదానితో ఒకటి లింక్ ఉంటాయి కాబట్టి యావత్ దేశం పర్యాటకులతో కలకలలాడేది. వందలాది బిలియన్ డాలర్ల రెవెన్యూ దేశంలోకి వచ్చేది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమయ్యేది. ఈ ఏడాది జనవరిలో ప్రెసిడెంట్గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇమిగ్రేషన్ చట్టాలను అత్యంత కఠినతరం చేయడం మొదలుపెట్టారు. ఏదో బతుకు తెరువుకొచ్చిన వారిపై కఠినంగా వ్యవహరించినా చెల్లుబాటు అవుతుంది, కానీ టూరిస్టులపై కూడా లేనిపోని స్క్రూటినీలు మొదలుపెట్టేసరికి విదేశీ టూరిస్టులు అమెరికాకొచ్చి అవమానం పాలు కావడం కంటే ఇతర దేశాలకు వెళ్లడమే మేలనే స్థాయికి వచ్చారు. ఇక అమెరికా విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ టూరిజం మార్కెట్ అని చెప్పుకోవాల్సిందే. గత ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థకు టూరిజం శాఖనే $2.6 ట్రిలియన్ ఆదాయం సమకూర్చి పెట్టింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 222 లక్షల కోట్లు తెచ్చిపెట్టింది. ట్రంప్ తీసుకొస్తున్న కఠినమైన వలసవాద నిర్ణయాల వల్ల ఇంటర్నేషనల్ టూరిస్టులు అమెరికా ముఖం చూడడం లేదు. దీంతో ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుందని కాగా WTTC ప్రెసిడెంట్ జూలియా సింప్సన్ ఇటీవల రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ డాలర్ బలపడితే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ పెద్దగా రారు. అదే సమయంలో ప్రభుత్వం విదేశీ టూరిస్టులు దేశంలోకి ఎంట్రీ కావాలంటే పెద్ద ఎత్తున స్క్రూటినీ చేయడం వల్ల చాలామంది రావాలంటే ముఖం చాటేస్తారని ఆమె అన్నారు. విదేశీ పర్యాటకులు ముఖం మీదే తలుపులేస్తే వారిని ఇతర దేశాలు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారని సింప్సన్ చెప్పారు. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అంటే వలసవాద నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో అంతర్జాతీయ పర్యాటకులను విమానాశ్రయాల్లోని ఆపేసి కొన్ని గంటల పాటు వారిని ప్రశ్నలతో వేధించడంతో వచ్చిన పర్యాటకులు అమెరికా అంటే భయంతో పారిపోతారు. అదే సమయంలో పలు దేశాలు తమ దేశ పౌరులను అమెరికాకు వెళ్లవద్దని హెచ్చరించాయి. ట్రంప్ వచ్చాక వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు. వీసా నిబంధనలు అత్యంత కఠినతరం చేయడంతో దేశంలో అడుగుపెట్టడం అసాధ్యమే అనే స్థాయికొచ్చారు ఇంటర్నేషనల్ టూరిస్టులు. పర్యాటకులతో ప్రభుత్వ అధికారులు దురుసుగా ప్రవర్తించడంతో ఈ ఏడాది అమెరికా టూరిజానికి 60 నుంచి $120 బిలియన్ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని టూరిజం రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమ్మర్లో భారీగా పర్యాటకులు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని WTTC హెచ్చరించింది. తక్షణమే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుని గ్లోబల్ టూరిస్టుల్లో నమ్మకం కలిగించాలని సింప్సన్ కోరారు. దీంతో పర్యాటక రంగంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోనే టాప్ ట్రావెల్ డెస్టినేషన్స్గా ఉన్న అమెరికా ఇప్పుడు పర్యాటకులు లేక వెలవెలబోతోంది. టూరిజం రంగానికి చెందిన నిపుణుల అంచనా ప్రకారం డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల 2017 నుంచి ఇప్పటి వరకు $100 బిలియన్ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని చెబుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పరపతి కూడా డ్యామేజీ అయ్యింది. ఇక కోలుకోవడం కూడా కష్టమే అని చెబుతున్నారు పర్యాటక రంగానికి చెందిన నిపుణులు. ఇక ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు ఇంటర్నేషనల్ టూరిస్టులు క్రమంగా తగ్గిపోయారు. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఇంటర్నేషనల్ పర్యాటకుల సంఖ్య 6% తగ్గింది. కెనడా, యూరోప్ల నుంచి పెద్ద సంఖ్యలో తగ్గారు.
కెనడా నుంచి టూరిస్టులు 20% విమానాల్లో వస్తే 35% రోడ్డు ద్వారా వస్తారు. అయితే సెలవుల్లో అమెరికాలో గడుపుదామనుకుంటున్న పర్యాటకులు మాత్రం ఈ ఏడాది ముఖం చాటేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక టూరిజం ఇండస్ట్రీ రీసెర్చ్ కంపెనీ టూరిజం ఎకనామిక్స్ అంచనా ప్రకారం టూరిస్టులు అమెరికాలో ఖర్చు చేసే సొమ్ములో $8.5 బిలియన్ వరకు నష్టాలు ఉండవచ్చునని టూరిజం ఎకనామిక్స్ అంచనా వేసింది. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పొరుగున కెనడాతో పాటు మెక్సికో, యూరోపియన్ యూనియన్, చైనాలతో టారిఫ్ వార్ మొదలుపెట్టారు. దీంతో ఆయా దేశాలకు చెందిన పౌరులకు అమెరికా అంటేనే ముఖం చాటేస్తున్నారు. ఇక అమెరికాకి ఎక్కువగా వచ్చేది కెనడాకు చెందిన పౌరులు. పొరుగున ఉంది కాబట్టి అమెరికాలోని పలు నగరాలకు వస్తుంటారు. ఇక తాజాగా కెనడా పౌరులు బుకింగ్లు రద్దు చేసుకుని సెలవులను యూరోప్లో గడపాలనుకుంటున్నారు. ఇక వాషింగ్టన్ డీసీలో విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జర్మనీ, డెన్మార్క్ పౌరులు రావడమే మానేశారు. ఆ దేశాలకు చెందిన ప్రభుత్వాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసి అమెరికాకు వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ముఖ్యంగా రాజకీయ వాతావరణం సరిగా లేదు. గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇతర దేశాల పౌరులను శత్రువులుగా చూస్తున్నారని ట్రావెల్ అడ్వైజరీలో సూచించింది. చివరగా దీని ఫలితం హోటల్ ఇండస్ట్రీతో పాటు రిసార్ట్స్లో పనిచేసే వారిపై పడి ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ చైన్ హోటల్ మారియట్ ఇటీవలే 800 మందిని ఇంటికి పంపించింది. పర్యాటకులు రావడం లేదనే కారణం చెప్పింది. ట్రంప్ తీసుకొస్తోన్న అనాలోచిత నిర్ణయాల వల్ల టూరిజం సెక్టార్ కుప్పకూలిపోనుంది. దీంతో ఆ రంగంపై ఆధారపడ్డ వేలాది మంది ఉద్యోగులుగా మారి రోడ్డున పడాల్సి వస్తుంది. మరి ట్రంప్లో ఇప్పటికైనా మార్పు వస్తుందా అనేది అనుమానమే.